హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి మన టాపిక్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును ఎందుకు అరణ్యంలోనికి తీసుకుపోయిండు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎందుకు ఆత్మ చేత యేసుక్రీస్తు అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు? ఎందుకంటే 40 దినాలు 40 పగుళ్ళు 40 రాత్రులు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయగలుగుతాడు యేసుక్రీస్తు దేవుడు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ 40 days 40 nights అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఎందుకు అరణ్యంలోకి? ఇంకొక కారణం ఏంటంటే, ఒకటి ఉపవాసం ద్వారా విశ్వాసం పెరుగుతుంది. రెండోది ఏంటంటే అపవాది చేత శోధింపబడుటకు. ఈ 2 కారణాల కోసం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును అరణ్యంలోనికి కొనిపోబడతాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు నాగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంటే అందరం ఏమనుకుంటాం? మనం 3 పూటల అన్నం తింటున్నాం కాబట్టి బతుకున్నామని మనం అనుకుంటాం. యాక్చువల్ ఏంటంటే రొట్టె వలన కాదు కానీ దేవుడి నుండి వచ్చు మాట వలన మనుషుడు బ్రతుకుతాడు అని రాయబడి ఉన్నదని సైతాన్కి యేసుక్రీస్తు దేవుడు తిప్పి కొడతాడు. అంటే రివర్స్ అంటే సరి అయిన జవాబు ఇస్తాడు. మళ్ళీ సైతాన్ ఏమంటాడు? అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఈ వాక్యం ఎక్కడుంటుంది అంటే కీర్తనలు 91లో ఉంటుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు? ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? నీ ప్రభువైన దేవుణ్ణి నువ్వు శోధింపకూడదు అని ఇంకొక చోట రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు దేవుడు ఆన్సర్ చెప్తాడు. మళ్ళీ సైతాన్ ఏమంటాడు? మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? తండ్రి అయిన దేవుని మాత్రమే మొక్కవలెను, ఇంకా నన్ను విడిచిపెట్టి వెళ్ళు అని యేసుక్రీస్తు దేవుడు అంటాడు. దాని తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యలు చేస్తారు. అంటే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును శోధింపబడడానికి అరణ్యంలోనికి ఎందుకు తీసుకుపోయిండు అంటే, అపవాది చేత శోధింపబడినప్పుడు దేవుడు స్ట్రాంగ్ అవుతాడు. ఒకటి. రెండోది, అరణ్యంలో 40 పగులు 40 రాత్రులు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం ఇచ్చే విశ్వాసం వలన దేవుడు అధికమైన అద్భుతాలు చేయగలుగుతాడు. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని అరణ్యంలోనికి తీసుకుపోయిండు. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే కొనసాగాలని కోరుతూ ఇది ముగిస్తున్నాను. ఈ వాక్య భాగం, ఈ బైబిల్ స్టడీని ముగిస్తున్నాను. ఆమెన్.